ప్రియులారా మనము సారీ థ్యాంక్ యూ. పోయినసారి మనం ఏం నేర్చుకున్నాం గుర్తుంది కదా ప్రియులారా? దేవదూతల గురించి నేర్చుకున్నాం కదా. ఎందుకు ఈ దేవదూతల గురించి మనం నేర్చుకున్నామంటే ప్రియులారా, రేపు మనం కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ దేవదూతల మాదిరి దేవుడిని ఎల్లప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు. దేవదూతలు వేరే వేరే పనులు చేసినా అల్టిమేట్ గా వాళ్ళ యొక్క మెయిన్ పని ఏంటి తెలుసా? దేవుడిని ఆరాధించడం. సెరూబులు, కెరూబులు, 24 పెద్దలు, ప్రధాన దూతలు, అధికారులు, మనలో వ్యక్తిగతంగా కాపాడే దేవదూతలు, వీళ్ళందరూ వేరే వేరే పనులైనా అల్టిమేట్ గా వాళ్ళు దేవుడిని స్తుతిస్తూనే ఉంటారు కదా. పరలోక రాజ్యం దేవదూతలు మన జీవితంలో వాళ్ళొక భాగం. ఎందుకు వాళ్ళొక భాగము? మన చుట్టూ ఎవరున్నారంటే దేవుడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం తీయండి ఒకసారి ప్రియులారా. ఎందుకు దూతల గురించి మనం ధ్యానిస్తున్నామంటే ఈ దూతలు మన జీవితంలో వాళ్ళ ఒక భాగం. వాళ్ళు మనకు సాయం చేస్తుంటారంట, వాళ్ళు మనకు కాపుదలను ఇస్తుంటారంట, మనకు వాళ్ళు ఒక రకమైన సురక్షత ఇస్తుంటారు. అందరు తీయండి ప్రియులారా, అందరు తీసిన తర్వాత చదువుకుందాము. సామ్స్ 34:7 చూస్తే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించును. ఇంగ్లీష్ లో the angel of the Lord encamps around those who fear him and delivers them. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షిస్తుంటారు. కీర్తన 91వ అధ్యాయము 11, 12 చదువుతున్నాము. ఈ దూతలు మన జీవితంలో ఏ రకంగా ఒక భాగము 91వ అధ్యాయము 11, 12 ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందరు. చూసారా ప్రియులారా, గమనించండి. దేవుడు తన దూతలకు మన విషయం, నీ విషయంలో తన దూతలకు ఆయన ఆజ్ఞాపించు. ఇగో పీటలు బయటకు వెళ్తున్నారు, రాయలలో బయటికి వెళ్తున్నారు, పరమల బయటకు వెళ్తుంది, మరేమ బయటకు వెళ్తున్నారు, కథ బయటకు వెళ్తుంది. ఓకే, అండ్ మేబీ వాళ్ళు బయటికి వెళ్తున్నారు అని దేవుడు దూతకు చెప్తారంట. ఆ పర్టికులర్ దూత ఆజ్ఞాపించినప్పుడు వారు వచ్చి వాళ్ళ చేతుల మీద మనం ఎత్తి పట్టుకుంటారంట. మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా, రాయి మన కాళ్ళకు రాయి తగలకుండా. చూసారు ఈ 2 వాక్యాలలో దేవదూతలు మన జీవితంలో ఒక భాగం. మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, మన ప్రయాణాలలో వాళ్ళే తోడుని మనం నడిపిస్తారు. దేవుని వాక్యం ఏముంది? ఇది మొదలుకొని యెహోవాయే నిన్ను కాపాడవాడని ఉంది. అంత అల్టిమేట్ గా దేవుడే ఆజ్ఞయించింది, కానీ మనకు వచ్చి కాపుదలు ఇచ్చేది మాత్రం దేవదూతలే. వాళ్ళు ఎవరు ఆజ్ఞ మీద వచ్చినారు మన దగ్గరికి? వాళ్ళు దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్టు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. ఎవరి పట్ల? ఆయన ఎందుకు భయభక్తులు వారి పట్ల. అందరి చుట్టూ దేవదూత ఉండడం ప్రియుగా ఆయన ఎందుకు భయభక్తులు వారి చుట్టూ మాత్రమే దేవదూత కావాలండి వారిని రక్షిస్తూ ఉంటాడన్నమాట. సో అందుకని మనం ఈ దేవదూతల గురించి ఎందుకు ధ్యానిస్తున్నామంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో వాళ్ళు మన కంటికి కనబడకపోవచ్చు, వాళ్ళు మన కంటికి కనబడకపోవచ్చు, కానీ వాళ్ళు ఉన్నారు. దేవుడు మన కంటికి కనబడకపోవచ్చు, దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కంటికి కనబడకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. గాలి మన కంటికి కనబడవచ్చు, గాలి ఉందా? గాలి ఉంది. ఇక్కడ అన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంటర్నెట్ ఉంది, మాట్లాడుతున్నాను. అవన్నీ మన కంటికి కనబడవు, కానీ అవి ఉన్నాయి. అలాగే ఈ దేవదూతలు ఉన్నారు, వాళ్ళ ఆత్మలు. దేవుని దేవదూతలు ఏ శరీరం ఉండదు వాళ్ళకు, వాళ్ళ ఆత్మస్వరూపి. ఒకవేళ మనం పరలోకానికి వెళ్తే అక్కడ మనం దేవదూతలను ఒక బాడీ, ఒక శరీరంతో చూడొచ్చాము, కానీ ఇప్పుడు మాత్రం ఎవరే కానీ దేవదూతలను డైరెక్ట్ గా ఫిజికల్ గా చూసినట్లు లేదు.
ఎవరికో ఒకసారి భక్త్ సింగ్ అని సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన ఉండేవారు గారు. ఆయన జీవితంలో విసుగొచ్చి చచ్చిపోదామని చెప్పి నిర్ణయించి ఇంకా బయటికి ట్రైన్ కింద పడి చనిపోదాం అన్నప్పుడు ఎవరు తెల్లని వస్త్రం ధరించుకుని తాలూకుల దగ్గర నిలబడి ఎందుకు నువ్వు చనిపోతావు, నేను నీ కొరకు చనిపోయానని ఒక మాట చెప్పాడంటే అప్పుడు ఆయన యేసుప్రభు అని నమ్మాడంటున్నారు. బట్ యాక్చువల్గా దేవదూతలను దేవుడు పంపుతారు. వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటారంట? తెల్లని వస్త్రాలు ధరించుకుంటారంట. తెలుపు పరిశుద్ధతకు గుర్తు ప్రియులు, తెలుపు దేవునికి గుర్తు కదా. పరలోక రాజ్యంలో దేవదూతలు ఎలాంటి వస్త్రాలు ధరించుకొని ఉంటారంటమ్మా? తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటారు. సో కాబట్టి ఈ దేవదూతలు మన జీవితంలో ఒక భాగం కాబట్టి మనం ఈ దూతల గురించి ధ్యానించుకుంటే మనకు ఒక రకంగా మంచిదే. ప్రకటన గ్రంథం ఒకసారి తీసుకుందామా ప్రియులారా? పరలోక రాజ్యంలో మనం పోయినసారి చూసాము. ఈ దేవదూతల సంఖ్య ఎంత ఉంటుందంట? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము, అందరు తీయండి కదా, నేను చదువుతాను, గమనించండి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరమును వింటిని. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను. మంచి గమనించండి. మరియు నేను చూడగా, యోహాను అక్కడ ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు కదా. యోహాను ఆకాశం పరలోకానికి ఎత్తబడి ఆత్మవశుడి అక్కడ ఒక దర్శనాన్ని చూశాడు. అది ఏంటి ఆ దర్శనం అంటే, నేను చూడగా సింహాసనం అంటే దానిపైన ఉన్న దేవుణ్ణి, జీవులను పరలోకంలో, ఒకే జీవులు అంటే వాళ్ళని దేవదూతలే, జీవులు అంటే ఏదో పశువులు ఉంటాయి కదా అక్కడ, పెద్దలను అంటే 24 పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు అంటే వీళ్ళందరినీ అనేక దూతలు ఆవరించాయంట. ఆ దూతల స్వరము వినబడేను. వారి లెక్క ఎంతమంది ఉన్నారంటే పిల్లరా? కోట్ల కొలదిగా ఉన్నారు. ఇంగ్లీష్లో ఏముంది? ఐ సా ది థ్రోన్, ఐ సా ద ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే 24 ఎల్డర్స్, పెద్దలు. ఐ సా many angels surrounding them. ఆ సింహాసనం చుట్టూ ఆ 24 మంది 24 పెద్దల చుట్టూ, ఆ జీవుల చుట్టూ, వీళ్ళంతా మధ్యలో ఉన్నారంట. దేవుడు, సింహాసనము, 24 పెద్దలు, ఆ 4 జీవులు, వాళ్ళ చుట్టూ ఫుల్లు దేవుడు ఆవరించి వాళ్ళు ఏం చేస్తున్నారంట ప్రియులరా? దేవుడు స్థుతిస్తున్నారంట. అప్పుడు యోహాను అంటాడు, నేను వాళ్ళని లెక్క పెట్టలేకపోయాను. వాళ్ళ లెక్క ఎంత ఉందో ధనలక్ష్మి కోట్ల కొలదిగా. పోయినసారి ఇంగ్లీష్లో నేర్చుకున్నాం 10,000 times 10,000 thousands of thousands. 10,000 into 10,000 100 crores. అలా 100 crores గుంపులు మీరు క్యాలిక్యులేటర్ కొట్టి చూడండి, 100 కోట్లు వస్తాయి. 10,000 into 10,000 ఈక్వల్ టు 100 crores. అలాంటి 100 crores గుంపులు thousands of thousands. లెక్క పెడతాం కదా. దేవుడితో పాటు చెరువులు, కేరువులు, 24 పెద్దలు, 4 జీవులు, అందరూ. కానీ వీళ్ళ ఒకటే పని, వీళ్ళందరూ దేవుడిని స్తుతించడమే. ఆయన ఆ వాక్యం నేర్చుకున్నప్పుడు ఇంకోసారి చూసుకుందామా? దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథంలో కానీ దానియేలు ఆ పరలోకం యొక్క దేవదూతల సంఖ్యను చూస్తాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం, అందరు తీయండి కదా. 7:10 అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. నేను ఈ బైబిల్ చూసుకుంటూ ప్రియులారా, యోహాను ఒక్కడైనా ఈ దర్శనం చూసింది ఈవెన్ దానియేలు గాని చూశాడు. ఈయనకు గాని ఒక దర్శనం ప్రియులారా. ఇవన్నీ దర్శనాలు డైరెక్ట్ గా కాదు, ఇవి దర్శనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండేది. చూసారా అందరూ? ఎంతమంది పరిచారకులు ఉన్నారు దేవునికి? వేవేల కొలది. ఇంగ్లీష్ లో ఏముంది ప్రియులారా? ఇంగ్లీష్ లో 10,000 times.
10,000 times అనే మాట రోహిత్ చదువునా లౌడ్లీ. A stream of fire issued and came out from before him. 1,000 served him, and 10,000 times 10,000 stood before him. Okay, చూసారా? thousands served him, 10,000 times 10,000 stood before him. ఎవరంతా వీళ్ళంతా దేవదూతలంట ప్రియులారా. ఆ దేవదూతలతో పాటు కొంతమంది మనుషులుగా నిలబడ్డారంటే ఏమని చూడండి ప్రియులారా, మళ్ళా చదువుతాను. అగ్ని వంటి ప్రభావం ఆయన ఎదురు నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేవి. వీళ్ళు దేవదూతలు. కోట్ల కొలది మనుషులు, ఇక్కడ మనుషులు ఆయన ఎదుట నిలిచింది. ఎందుకు నిలబడ్డారంటే ఈ కోట్ల కొలది మనుషులు తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడేను. ఈ మాట ఎక్కడ ఉంది ప్రియులారా? తీర్పు తీర్చుటకై గ్రంథము తెరవబడేను అనే మాట ప్రకటన గ్రంథంలో ఉంది. వింటున్నారు లేదా ప్రియులారా? దేవుని యొక్క సముఖం నుండి అగ్ని వంటి అగ్ని వంటి ఒక జ్వాల ప్రవహించిందంట. ఆయన ముందు వేల కొలది పరిచారకులు ఉన్నారు. ఎవరైనా ఎదుట ఆయన పరిచారం చేసేది దేవదూతలు. కోట్ల కొలది జనులు ఇక్కడ మనుషులుగా నిలబడ్డారంట. జనులు నిలబడ్డారంట. గ్రంథంలో విప్పబడేను, తీర్పు తీర్చుకై గ్రంథంలో విప్పబడేను. ఇంకొక మాట చెప్పాలంటే రేపు తీర్పు రోజు ప్రతి ఒక్కరు దేవుని ముందు నిలబడాలి. ప్రభు నమ్ముకున్న వాళ్ళు అక్కడ ఉండరండి. యేసు ప్రభు నమ్ముకున్న వారు పరలోకానికి వెళ్తారు. మరి ఈ తీర్పు నిలబడిన వారు ఎవరు రాయాలమ్మా? వీళ్ళంతా పాపం చేస్తారు. వీళ్ళంతా రక్షణ లేని వారు, రక్షణ పొంది పాపంలో పడిపోయిన వారు, విశ్వాసంలో కొన్ని సంవత్సరాలు జీవించి మళ్ళా వారు వెలిగిపోయిన వారు. ఎంతమంది లేరప్పుడు కదా? ఎంతమంది బాప్తిసం తీసుకొని మళ్ళా పాపంలో జీవిస్తున్నారు. ఎంతోమంది రక్షణ పొంది కదా పాపంలో జీవిస్తున్నారు. వాళ్ళు ప్రభువును మర్చిపోయారు, దేవుడి సన్నిధికి రావడం మానుకున్నారు. పౌలు రాస్తాడు, అనేక మంది లోకాన్ని ప్రేమించి ప్రభువును విడిచిపెట్టిపోయారు. వాళ్ళు లోకాన్ని వెంబడించారు. మళ్ళా లోకం మేము వెనక వెళ్ళారు. వాళ్ళ అలెగ్జాండర్ అనే ఒక బైబిల్ అలెగ్జాండర్ అండి. అలెగ్జాండర్ అనే ఒక ఆయన దేవుడిని విడిచిపెట్టి లోకాన్ని వెంబడించాడు అంటాడు. చాలా మంది ప్రభువు నమ్ముకుని బాప్తిసం తీసుకొని వాళ్ళు వెనుకబడిపోయారు. తత్వాశ, ధనాశ, బంగారం, పేరు, మాట్లాడితే కోపం, మాట్లాడితే అరుగుడు, నాకు గౌరవం ఇవ్వలేదు. వీళ్ళంతా రేపు పరలోక రాజ్యంలో రాసి పెట్టుకుంటుంది కదా. ఒక మందిరం వదులుకొని మొదలు అక్కడ మనకి ఒక మందిరం, అక్కడ మాకు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రాసి పెట్టుకోండి. వీళ్ళ జీవితకాలం అంతా వీళ్ళు పరలోకానికి ఎందుకంటే ఈ అలవాటు మంచి పద్ధత అస్సలు కాదు. తీర్పు రోజు వీళ్ళంతా నిలబడతారంట, గ్రంథములు విప్పబడతాయంట. ఏంటా గ్రంథము? పాపముల గ్రంథము. మనం చేసిన ప్రతి పాపము ఆ గ్రంథాలలో ఉంటాయి. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం తీసుకుందామంటే బుక్ ఆఫ్ రెవల్యూషన్ 20. దానియేలు గ్రంథంలో మనం చూసిన ఈ వాక్యం ఇక్కడ రిపీట్ చేయబడింది. 11వ వచనం, 20 అధ్యాయం 11వ వచనం అందరూ గమనించండి. మీ బైబిల్లో నేను చదువుతాను. మరియు ధవళమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని నేను చూచుకుని, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయేదో, వాటికి నిలువ చోటు కనబడకపోయేది. ఇక్కడ గమనించండి కదా, యోహాను ఇదంతా దర్శనమే. పరలోకంలో యోహాను ఒక దర్శనం చూశాడు. ధవళమైన సింహాసనం, ఇంగ్లీష్ లో ఐ సా వైట్ థ్రోన్. ధవళము అంటే తెల్లని, సింహాసనము అంటే థ్రోన్. తెల్లని సింహాసనం నేను చూశాను, దానిపైన ఆసీనుడైన ఒకరిని చూశాను. ఈయన ఎవరు? తండ్రి కాదు, ఈయన యేసుక్రీస్తు. యోహాను సువార్తలో యేసు ప్రభు అంటాడు,
తండ్రి ఎవరిని తీర్పు తీర్చడు, తీర్పు అంతయు కుమారునికి అప్పగించబడెను. రేపు తీర్పు తీర్చేది తండ్రి కాదు, ఎవరంటే రాయడమ్మా కుమారుడు. ఈ ధవలమైన సింహాసనం యోహాను చూశాడు, దానిపైన యేసుప్రభు కూర్చున్నాడంట. ఆయన ఎదుగుతున్నట్టు అంటే ఆయన అంత కోపంలో ఉన్నాడు. ఆయన ఎదుర్కొంచి భూమి ఆకాశములు పారిపోయినాయంట, వాటిని నిలబడడానికి చోటు లేదంట. దేవుని ఉగ్రత అంత ఘోరమంట. జస్ట్ ఇమాజిన్, భూమి ఆకాశం పారిపోయిందంట, వాటికి చోటు లేదంట, నిలబడలేకపోయినాయంట. This is called final judgment. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే తీర్పు కాదు ధనలక్ష్మి గారు. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే పాతాళానికి వెళ్తారు. యేసు ప్రభు నమ్ముకుంటే మరియమ్మ గారు, ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్న అవిశ్వాసంలో ప్రభు నమ్ముకున్న చనిపోతే వాళ్ళు పాతాళం అనే స్థలానికి వెళ్తారు. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకుని రక్షింపబడి మంచిగా జీవితాన్ని జీవించిన వాళ్ళు చనిపోతే వాళ్ళు పరదేశికి వెళ్తారు. తీర్పు జరగదు ఇమీడియట్ గా. లాస్ట్ రోజు ఇవన్నీ అయిపోయిన తర్వాత 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఈ లోకాన్ని పరిపాలిస్తాడంట. ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు మహాదౌడమైన సింహాసనం నేను చూచాను, దానిపైన ఒక ఆశీనుడై ఉన్నాడు. ఓకే, అతని ముందు భూమి ఆకాశం పారిపోయి వాటికి నిలబడడానికి చోటు లేకపోయింది. అప్పుడు ఏమైందంటే కదా 12వ వచనం చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంట చూచారు. ఇక్కడ గొప్పవారు కొద్దివారు వీళ్ళంతా మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడ్డారు. గొప్పవారు కొద్దివారు, ఏ జాతి, ఏ మతము, ఏ పేరు లేక ప్రతి ఒక్కరు దేవుడికి నిలబడతారు. ఫైనల్ జడ్జ్, తుది తీర్పు, చివరి తీర్పు. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ యేసు ప్రభు ముందు వీళ్ళందరూ వచ్చి నిలబడతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు చూడండి, అప్పుడు గ్రంథములు విప్పబడేను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథమును విప్పబడేను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రియులారా, తీర్పు రోజు గ్రంథములు విప్పబడతాయంట. ముఖేష్ రోహిత్, ఏంటి గ్రంథములు? జీవ గ్రంథము, కన్నీటి గ్రంథము, మనం చేసిన ప్రతి ఒక్క పాపముల గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథం. ఇవన్నీ 4 గ్రంథాలు ఓపెన్ అయితే దాంట్లో జీవ గ్రంథం ఉంటుందంట, పాపపు గ్రంథంలో ఉంటాయంట. ఫస్ట్ జీవ గ్రంథంలో చూస్తాడంట, ఈయన పేరు ఉందా లేదా, దీంట్లో లేదు. కన్నీటి గ్రంథంలో నేను విజువలైజింగ్, నేను ఊహిస్తున్నా. గ్రంథములు అంటే ఒకటి కంటే ఎక్కువనే కదా. సో గ్రంథములు బహువచనం, బుక్స్ వర్ ఓపెన్, నాట్ వన్ బుక్, బుక్స్ వర్ ఓపెన్. ఫస్ట్ జీవ గ్రంథం చూస్తారంట, అక్కడ క్రాస్ చెక్ చేశారంట, ఈయన పేరు మన జీవ గ్రంథం ఉందా, దీంట్లో లేదు. ఓకే, కన్నీటి గ్రంథము దీంట్లో లేదు. సరే, మంచి క్రియలు చేసే గ్రంథము దాంట్లో లేదు. మరి సరే, పాపపు గ్రంథం తీసినప్పుడు ఆ పాపపు గ్రంథం ఈయన పేర్లు ఉన్నాయి. వారి వారి క్రియల చొప్పున వాళ్ళు ఏమేమి చేశారో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఇది చదివినప్పుడు నాకు భయం, మనం చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుందంట. మీకు ఎంతమందికి తెలుసో లేదో, మనం చెడుగా ఆలోచించినా అవి కానీ రికార్డ్ అవుతాయంట. కీర్తన 139 అధ్యాయంలో, ప్రభువా నా తలంపుకు నా మనసుకు తలంపు పుట్టక మునిపే నువ్వు ఎరిగి ఉన్నావు, నా నోటికి మాట రాక మునిపే నీకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళాలో నేను తప్పించుకొని ప్రభువా, ఆకాశంకి వెళ్ళినాను అక్కడ ఉన్నాను, భూమి పాతాళానికి వెళ్ళినాను అక్కడ ఉన్నాను, నేను పక్షిరాజు వలె రెక్కలు ధరించుకొని మధ్యాకాశానికి ఎగిరిపోయినాను అక్కడ ఉన్నావు. నువ్వు తప్పించుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఎక్కడికి వెళ్ళగలుగుతాను ప్రభువా, నువ్వు ప్రతి స్థలంలో ఉన్నవాడవు ప్రభువా అని దావీదు రాసుకుంటాడు. సో దేవుడు గ్రంథం వారు చేసిన క్రియల చొప్పున మనం చేసిన ప్రతి ఒక్కటి ఆ గ్రంథాలలో సీక్రెట్గా, రహస్యంగా, భార్యకు తెలవకుండా, భర్తకు తెలవకుండా, తల్లిదండ్రులకు తెలవకుండా, పాస్టర్కు తెలవకుండా,
సంఘ కాపరి తెలియకుండా, సంఘస్థులు తెలియకుండా, ఎవరు కళ్ళు పూసి ఏం చేసిన వ్యక్తులు కూడా ఒక్కరోజు మాత్రం గ్యారెంటీ బయటపడతారు. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే ఆ రోజు అవమానకరమైన దినం కాబట్టి ఆ అవమానం నాకు గుర్తు అనుకున్న వారు ఇప్పుడే ఏం చేసినా పర్ఫెక్ట్గా మనం చూసినా చూడకుండా నా దేవుడికి నేను లెక్క చెప్పాలా, నా దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఒక్కటి బుక్కులో రాస్తాడంట, ప్రింట్ అవుతుందంట. ప్రియులరా, ఆ వ్యక్తి ముందుగా ఉన్న ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు కానీ అక్కడ ప్రింట్ అవుతాయంట. చక్కగా మాట్లాడితే మాత్రం ప్రింట్ అవుతాయి, మంచిగా మాట్లాడితే ప్రింట్ కావు. మేబీ అవి మంచి గ్రంథాలు ప్రింట్ అవుతాయి, కానీ మనం ఒక కామెంటరీ కదా ఎవరి గురించిన సేవకుల మీద, పాస్టర్ల మీద, సంఘస్థుల మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ భర్తల మీద, వాళ్ళ భార్య మీద, ఇవన్నీ ప్రింట్ అవుతాయంట. బైబిల్ ఉంది వారి క్రియలు చొప్పున. చూడండి మళ్ళీ ఆ వాక్యం క్లియర్గా 20 అధ్యాయం మళ్ళీ తీసుకుందామా. మరియు గొప్పవారేమి 12వ వచనము, కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూస్తుంది. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. క్రాస్ చెకింగ్. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇక్కడ ఏముందంట ప్రియులరా, పుస్తకాలు తెరవబడ్డాయంట. దాని తర్వాత మృతుల పాతాళ లోకము, సముద్రము, దాంట్లో ఉన్న మృతులను అప్పగిస్తుందంట. ఇక్కడ ఏంటి సముద్రం అప్పగించడం అంటే? మరేమ గారు, సముద్రం అంటే సముద్రంలో, నదులో, చెరువులలో పడి చనిపోయిన వాళ్ళు కొంతమంది బాడీస్ అక్కడనే ఉంటాయి కాబట్టి ఆ సముద్రం వచ్చి టైటానిక్ షిప్ ఎగ్జాంపుల్, ఎంతోమంది మునిగి చనిపోయారు. వాళ్ళ యొక్క అడ్రస్ తెలియదు. అలాంటి వాళ్ళంతా సముద్రం నుంచి ప్రభువా ఇదిగో ఇంతమంది నాలుగు చనిపోయారని అప్పగిస్తారు. ఆదాము నుండి ఈ రోజు వరకు చెడ్డ వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా పాతాళంలో ఉంటారు. ఏముంటుంది కదా పాతాళంలో? చీకటి, పనులు కొరుకుట, ఏడు. నరకానికి వెళ్ళాలి ఎవరు డైరెక్ట్గా. ఇప్పుడు ఎవరు జరిగిన ఆదాము నుండి ఈ రోజు వరకు వీళ్ళంతా పాతాళంలో ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, గుండెలు బాదుకుంటున్నట్టు, ఇంట్లో తీసుకుంటున్నట్ట, పళ్ళు కొరుకుతూ ఉంటున్నట్టు. అయ్యో మీ ప్రజలు చెప్పినప్పుడు వినలేదు, అయ్యో సేవకులు చెప్తే వినలేదు, అయ్యో దేవుని వాక్యం ఇంత స్పష్టంగా ఉంటే నేను ఇప్పుడు నెగ్లెక్ట్ చేశాను. ఒకసారి ఒకవేళ బై ఛాన్స్ ఎవరైనా చనిపోయి ప్రభుని నమ్ముకొని కొద్దిగా నిర్లక్ష్యం చేసి కొద్దిగా ద్వేషం పెట్టుకుని వాళ్ళ మీద కోపం పెట్టుకుని వీళ్ళంతా పాతాళానికి వెళ్తారంట ప్రియులరా. ఇంకా అప్పుడు పోయి అంత ఏడ్చేనే నీకు అసలు ఈ అధ్యాయం చదివితే నాకు ఒకటే గుండె భయం. రేపు నేను ఆ స్థితిలో ఉండకూడదు, ప్రతి ఒక్కరు మాకు అనుకోవాలి. అందుకే మంచి జీవితం కామెంట్ చేయకూడదు, ఎవరి గురించి మాట్లాడకూడదు, ఈ చెడు పనులు చేయకూడదు, భర్త తెలియకుండా, భార్య తెలియకుండా, తల్లిదండ్రులు తెలియకుండా, ఎవరు తెలియకుండా చెడ్డ పనులు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, కన్నింగ్ నేచర్ ఉండకూడదు. ఇవన్నీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా నేను బైబిల్లో ఎన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, పరలోక రాజ్యానికి వెళ్ళరు. పాతాళం అప్పగిస్తుంది. ఇదిగో ప్రభు ఇంతమంది ఆదాము నుండి ఈ రోజు వరకు ఇంతమంది అప్పగింపబడ్డారు. దాంట్లో కాయన్, ఆ హేబేలు చంపాడు కదా, కాయన్ ఉంటాడు. పాతాళం నుండి వస్తారు, సముద్రం అప్పగిస్తుంది. అప్పుడు అందరూ ఆ క్యూలో నిలబడతారంట. ఒక్కొక్కడు వస్తుంటే దేవుడు వారి గ్రంథాలు తెరుస్తారంట. వారి క్రియల చొప్పున వాడు చేసిన పాపాలను బట్టి ఆ గ్రంథంలో రాయబడిన వాటి చొప్పున వారు తీర్పు పొందిన వెంటనే ఏం జరుగుతుందంట? 11వ వచనం, సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఆ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు.
ప్రియులారా ఇక్కడ ఏముంది చూసారా? వాడి క్రియల చొప్పున వాడు చేసిన గ్రంథాలలో ఉంది. నేను తప్పించుకోలేదు. ఎప్పుడు చేసిన ప్రభావాన్ని మనం అక్కడ ఎదురు మాట్లాడని అనుకోండి, దేవుడు పెద్ద ఎల్సిడి స్క్రీన్ పెట్టి చూపించారు. నువ్వు ఎప్పుడు చేసిన ప్రభావ అని అన్నారు అనుకోండి, చూసుకో బాబు అని చెప్పి దేవుడు పెద్ద ఎల్సిడి స్క్రీన్ పెడతాం. పెట్టవచ్చు కదా ప్రియులరా? అప్పుడు మనం చూసి మనం సిగ్గుపడతాం. అందుకనే ప్రియులరా, ఇప్పుడే మన క్రియలు మనం చక్కబెట్టుకున్నాం, ఇప్పుడే మనం పాపాలు ఒప్పుకున్నాం, ఇప్పుడే మనం పాపం నుంచి దూరం ఉన్నాం. కానీ నేచర్ వద్దు, మోసపు మాటలు వద్దు, నీతిగా న్యాయంగా ప్లేన్గా ఉందాం. దేవుడికి యథార్థం ఉండేవాడు చాలా ఇష్టం. ప్రియులు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? కీర్తన 15వ అధ్యాయం అంటాడు కదా, నీ పరలోకంలో ఉండదగిన వాడెవడు? నీ గుడారంలో నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? చెప్తూ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకమైన నిజము వాళ్ళే పరలోకం ఉండాలంటే యథార్థమైన ప్లేన్ హృదయం ఉండాలంట. ఇక్కడ కన్నీ నేచర్ ఉండడం పరలోక రాజ్యం. యథార్థమైన హృదయం వాడు ఉంది కదా, క్లియర్. యథార్థమైన హృదయం కలిగి ఉన్నారా? నీతిని అనుసరించాలి, హృదయపూర్వక నిజం పలకాలి. అట్టివాడు నాలుగుతో పండబరాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువానికి మోసం చేయడు. మాట ఇచ్చినట్లయితే ప్రాణం పోయినా దాన్ని చేస్తాడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు. మనం పైసలు తెచ్చుకోవడానికి ఏమన్నా కష్టంలో ఉంటే వచ్చి అడిగితే ఒక 5,000 అడిగితే నాకు అంత లేవులేండి, 1,000 పెట్టుకోండి, అలా అవసరం ఉంటుంది, అట్లా మనం ఇవ్వచ్చు. లేదు వాళ్ళు మనం ఎవరు ఇచ్చామనుకోండి, వడ్డీ తీసుకోకూడదు. ఆ టైంకి తీసుకున్న వాళ్ళు కానీ ఆ టైంకి ఇవ్వాలి. అంతేగాని మేము అందరి దగ్గర 2% తీసుకుంటున్నాం, మీ దగ్గర 1% తీసుకుంటాం, వడ్డీకి అసలు ఇవ్వకూడదు. యూ షుడ్ నాట్ టేక్ మనీ, యూ షుడ్ నాట్ గివ్ ఫర్ మనీ ఫర్ ఇంట్రెస్ట్. మనం తీసుకోవచ్చు, మనకు అందరికి అప్పు దగ్గర వడ్డీ కదా ఉదయం. కానీ మనం మాత్రం పైసలు ఎవరికి వడ్డీ చాలా డేంజర్. ఈ వాక్యాలలో ఉంది కదా, బైబిల్ మనం చాలాసార్లు చదువుతున్నాం. వడ్డీకి ఇవ్వకూడదు, లంచం ఇవ్వకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఏదో మన పనులు కావాలని చెప్పి లంచం తీసుకొని ఏదో మన పనులు అయిపోయించుకున్నట్టు వాళ్ళు కానీ రేపు పనులకి వెళ్ళరు. ప్రియులారా, ఈ లోకమే సమస్తం అనుకుని ఇది ఇక్కడ సెటిల్ అయితే చాలు, ఏదో పని ఏదో అయిపించుకొని ఏదో సక్సెస్ అయితే చాలు అనుకుని మోసం చేసి లంచాలు ఇచ్చుకొని అవి వేసి ఇవి వేసినాం అనుకోండి, వాని క్రియలు చొప్పున క్రియలు వారి యొక్క గ్రంథంలో రాయబడి చొప్పున వారు తీర్పు పొందిరి. పాతాళమును ఆ యొక్క మృతుల లోకమును ఎప్పుడు అగ్ని గ్రంథం స్టార్ట్ అయింది. లాస్ట్ తీర్పు అయిన తర్వాత అప్పుడు దేవుడు అందరినీ అగ్ని గంధకములతో మండుకుండంలో పడేస్తారు. ఇది ఎన్నో మరణం అంట? మొదటి మరణం ఈ భూలోకంలో హార్ట్ అటాక్, యాక్సిడెంట్, లేకుంటే ఏ క్యాన్సర్, ఏ రోగం వచ్చి చనిపోతే అది మొదటి మరణం. ఇది ఆత్మకు మరణం. పాతాళం నరకం వేసేస్తాడు దేవుడు. ఇప్పటివరకు అయితే దేవుడు ఎవరు నరకం వేయలేదు. ప్రతి ఒక్కరు పాతాళంలో ఉంటారు. హిట్లర్ కానివ్వండి, ఈ చెడ్డ వాళ్ళంతా అందరు పాతాళం. ఇంకా నరకం ఎప్పుడు స్టార్ట్ అయిందంట? చివరి తీర్పు అయిన తర్వాత అప్పుడు దేవుడు అందరినీ అగ్ని గంధకంలో పడేస్తాడు. సో అక్కడ ఏముందంటే ఇది రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమున, దాని కింద ఉంది ఎవరి పేరైనను జీవ గ్రంథమును. చూడండి 20:10 వచ్చినప్పుడు కదా, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండంలో పడవేయబడును. స్టార్టింగ్ మాట చెప్పాలంటే దేవుడు ఆ గ్రంథాలు ఓపెన్ చేసినట్టు. పరలోకంలో 4 గ్రంథాలు. దేర్ ఆర్ 4 books ఇన్ హెవెన్. ఒకటి బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథం. రెండోది బుక్ ఆఫ్ టీయర్స్, కన్నీటి గ్రంథం. మూడోది బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, మనం చేసిన మంచి పనులన్నీ దేవుడు దాంట్లో రాస్తాడు. నాలుగోది పాపముల గ్రంథము. సో ఈ 4 బుక్స్ రెఫర్ చేస్తాడంట. దాంట్లో ఇక్కడ ఎవరి పేరైనను జీవ గ్రంథంలో లేకపోతే ఈ 3 బుక్లలో ఉండండి. ఈ 3 బుక్లలో లేదనుకోండి, ఎక్కడ ఉన్నట్టు? ఉన్నట్టే కదా.
సో అందుకని మనమందరం జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలనడానికి మనం రోజు మనం కాపాడుకోవాలా, మంచి అలవాట్లు నేర్చుకోవాలి. లోకం శాశ్వతం కాదు. ఈరోజు మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం ఒక్కసారి ఊహించుకోవాలి. దావీదు నేను మోషే రాస్తాడు, ప్రభువా నా దినములు లెక్కించినట్టు నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, ఇలా జీవించాలిగా ప్రవర్తన. డబ్బు ఒక్కటి సమస్తం కాదు, చదువు ఒకటి సమస్తం కాదు, ఇల్లు కట్టడమే సమస్తం కాదు. కొంతమంది డబ్బు గురించి ఇంటి గురించి ఎంత ప్రయాసపడుతున్నారు. అదే ప్రయాసం దేవుని దగ్గరికి వెళ్ళాలా, రేపు నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలా అని ఒకసారి ఊహించుకుంటూ అంత బాగుంటుంది. రైట్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే పరలోకంలో దేవదూతల సంఖ్య ఎంతమంది ఉన్నారంట? కోట్ల కొలది, వేల కొలది. రైట్. ఇంకొక వాక్యం తీసుకుందామండి. హీబ్రూయులకు రాసిన పత్రిక ఈ హీబ్రూయులకు రాసిన పత్రిక ఎవరు రాస్తారు మనకు తెలియదండి. ఇంత మటుకు ఎక్కడే కానీ ఏ ఇంగ్లీష్ బైబిల్లో కానీ, ఏ హీబ్రూ బైబిల్ కానీ, ఏ గ్రీక్ బైబిల్లో కానీ ఎవరు రాశారనే విషయం ఎవరు మనకు తెలియదు. 12వ అధ్యాయము హీబ్రూయులకు రాసిన పత్రిక 22వ వచనం దయచేసి అందరూ గమనించండి. 12:22 ఇప్పుడైతే సియోను కొండకు అనగా జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు, దాని తర్వాత ఉంది వేల కొలది దేవదూతల యొక్కకును. ఇప్పుడైతే నూతన యెరూషలేము, దేవుని పరిశుద్ధ పట్టణము, ఆయన కొండ, వేల దూతల యొక్క మీరు వచ్చారు అంటాడు. అంటే ఇప్పుడు పరలోకంలో సీన్ ఇది. పరలోకానికి ఏమేమి పేరు చూద్దాం ప్రియురా. 22 సియోను కొండ, జీవం గల దేవుని పట్టణము అనగా పరలోకం యొక్క యెరూషలేము. 3 పేర్లు అండి. సియోను కొండ, జీవము గల దేవుని పట్టణము, మూడోది పరలోకపు యెరూషలేము. ఇవన్నీ పరలోకానికి పేరు. జీవం గల దేవుని పట్టణం అంట పరలోకపు యెరూషలేము అంట. ఎవరున్నారంటే అక్కడ వేవేల దేవదూతలు ఉన్నారు. కూర్చోండి. సో పరలోకంలో దేవదూతల యొక్క సంఖ్య వేల కొలది, కోట్ల కొలది. సో ఈ రకంగా మనం ఒక్కసారి ఊహించుకుంటూ పిల్లల పరలోక రాజ్యంలో దేవదూతల యొక్క సంఖ్యను మనం లెక్కించాలి. అంత గొప్ప సైన్. ఇంకొక వాక్యం తీసుకుందాం ప్రియుల, అందరు తీయండి. కీర్తనల గ్రంథము, బుక్ ఆఫ్ సాంగ్స్. నేను మళ్ళా మీకు ఈ వాక్యము అన్ని రెఫరెన్సెస్ పంపుతానండి. దయచేసి నేను పంపుతున్నానని ఎవరు చూడట్లేదు వీడియోస్. చూడండి ప్రియుల, ఇంకోసారి వింటే కదా మన మైండ్ 148 Psalm 148 verse 2. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను ప్రియుల, గమనించండి. ఇక్కడ దేవదూతల సంఖ్య ఎంత ఉందంట ఇక్కడ ఇచ్చారండి. 148 verse 2. ప్లీజ్ లుక్ అట్ యువర్ బైబిల్స్. మన వాక్యాలను మనం చూసుకుందామా. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇక్కడ దూతలని చెప్పి మళ్ళా ఏమంటాడంటే ఆయన సైన్యం. పరలోకంలో దేవదూతలు ఒక
వాటికి ఏమని పేరంట? పరలోకపు సైన్యం, హెవెన్లీ ఆర్మీ, హెవెన్లీ ఆర్మీ, పరలోకపు సైన్యం. వేల వేల కొలది, కోట్ల కొలది ప్లస్ సమూహం. రైట్. 68వ కీర్తన, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం. పరలోకంలో దేవదూతలు ఎంతమంది ఉన్నారో చూద్దామండి. 68వ అధ్యాయంలో 17వ వచనం, 17th verse. దేవుని రథములు సహస్రములు, సహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. మళ్ళా చదువుతాను. దేవుని రథములు సహస్రములు, సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. చూసారా, సహస్రము అంటే అర్థం ఏం తెలుసా? మీకు తెలుగులో అర్థం కాదు అది. మీకు నా చదువు, నాకు ఇంగ్లీష్లో గట్టిగా చదువుకుంటా. The chariots of God are 20,000, even thousands of thousands. The Lord is among them. Okay. As in Sinai. Right. So ఇక్కడ చూసారండి, the angels of the Lord 20,000, thousands of thousands. ఈ వర్షన్లో అలా ఉంది. రోహిత్, నీ వర్షన్లో చదువు గట్టిగా. The chariots of God are twice 10,000. Twice then 10,000 అంటే 20,000. Thousands upon thousands. Thousands upon chariots. దేవుని రథములు. మీకు ఎంతమంది తెలుసలేదు, ఈ దేవదూతలు సిస్టర్ శ్రీలేఖ గారు అయినంత వరకు రథాల మీదనే ఉంటారంట. ఇది ఫస్ట్ టైం కదా, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఏమంటాడు? దేవుని రథములు సహస్రములు, 10,000 times twice, thousands and thousands, 20,000 times thousands and thousands. ఎక్కడ ఉన్నారంట? ఈయనంతా రథాలలో ఉన్నారంట. దేవుని సింహాసనాలు, దేవుని యొక్క దూతలు వాళ్ళు ఎక్కడన్నా ఎక్కి రావడం పోవడానికి వాళ్ళకు దేవుడు ఒక రథాలు ఏదో గుర్రమో లేకుంటే మనకు తెలియదు ఏంటన్నప్పుడు కదా, కానీ రథాలు ఉంటాయంట. ప్రియులరావు, ఏలియా పరలోకానికి ఎత్తబడ్డాడు. ఏలియా పరలోకానికి ఎత్తబడ్డప్పుడు ఎలీషా చూశాడు. ఎలీషా చూసినప్పుడు ఆ ఏలియాను పరలోకానికి తీసుకెళ్ళడానికి రథాలు వచ్చాయంట. దేవదూతలు వచ్చి రథాల మీద వచ్చారంట, తీసుకెళ్లారంట. ఎలీషా, అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా, నువ్వు రథాల మీద పరలోకానికి వెళ్తున్నావా ఆయన గట్టిగా కేకలు వేశాడు. చూడండి ఆ వాక్యము ఆయన ఎలా ప్రయత్నం చేశాడో చూద్దాం. 2 Kings, 2వ రాజుల గ్రంథం. వెరీ ఇంట్రెస్టింగ్. దేవదూతలు సామాన్యంగా వాళ్ళు ఎక్కడ ప్రయాణిస్తారు, ఎలా ప్రయాణిస్తారంటే 2 Kings అందరు తీయండి కదా. ఇక్కడ ఏలియా పరలోకానికి ఎత్తబడుతున్నాడు అండి. 2వ అధ్యాయము 11, 12. ఇది ఎత్తబడుతున్నప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. వారు ఇంకా వెలుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అప్పుడు ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. గమనించండి, నేను చెప్తాను. ఏలియా, ఎలీషా ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు. నడుచుకుంటూ పోతుంటే ఇమీడియట్ గా దేవుని రథము వచ్చి
ఏలియాను ఎలీషాను వేరు చేశారు. చేసి ఇంకా పరలోకి వెళ్ళిపోతున్నాడు. అలా అలాగే ఆహారం అయిపోతున్నాడు. ఎలీషాను చూసి అయ్యో నా దేవా, నా తండ్రి, నా తండ్రి, రథమును గుర్రాలంతా మీద వెళ్ళిపోతున్నారే అంటే ఎవరు వచ్చి తీసుకెళ్ళారు చెప్పండి. దేవదూతలు. ఎంత క్లియర్ గా వాక్యం లేదా? ఇప్పుడు దానికన్నా ముందు చూసినాం కదా, దేవుని రథములు ఆ సహస్రం అంటే అర్థం ఏంటి? వేల కొలది ఆ రథాల మీద ఉండేది దేవదూతలు. రైట్. ఇంకొక విషయంలో ఇప్పుడు ఎలీషా, ఏలియా ఎత్తబడిపోయాడు, ఆయన ఫాలోవర్ ఎలీషా. ఆయన ఒక స్థలంలో కూర్చున్నప్పుడు ఆ దేశం నుండి రాజు కొంతమంది సైనికులను వీళ్ళ మీద పంపుతాడు. ఎలీషా దగ్గర ఒక పని మనిషి ఉండేవాడు, గెహాజీ. ఈయన ఆ యొక్క సైన్యములు, గుర్రాల రౌతులను అందరూ వాళ్ళ చేతుల్లో కత్తులు అన్ని చూసి గెహాజీ భయపడిపోతాడు. అయ్యా నా ఏలినవాడా ఎలీషా, ఎలీషా, ఇదిగో రాజు సైన్యాన్ని పంపాడు, చాలా వేల మంది ఉన్నారు, ఇంకా వాళ్ళ మంది చంపేస్తారని చెప్పినప్పుడు అప్పుడు ఎలీషా ఏం చేస్తాడు తెలుసండి? ఏలియా కాదు, ఏలియా పరలోకానికి వెళ్ళాడు. అప్పుడు ఎలీషా, దేవా ఈ గెహాజీ, ఈ పని మనిషి యొక్క కళ్ళు తెరవండి అంటాడు. ప్రేయర్ చేస్తాడు. అంటే అప్పుడు ఆయన కళ్ళు ఉంటాయి, కాకపోతే ఆత్మీయ కళ్ళు తెరవబడలేదు. ఎప్పుడైతే దేవుడు ఆయన ఆత్మీయ కళ్ళు తెచ్చాడో అప్పుడు ఏం జరిగింది చూద్దాం. సేమ్ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. 6వ అధ్యాయం చూసుకోండి అమ్మా అందరు మీ బైబిల్. 14వ వచనం చదువుతాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యములు పంపాను వీళ్ళ మీదకి. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెద్దల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయమని ఆ దైవజనుడు అనగా, అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవ చేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూసేను. ఇంగ్లీష్ లో మీకు 17వ వచనం చదువుమా. Then Elijah prayed. And Elisha prayed and said, Lord, I pray, open his eyes that he may see. Then the Lord opened his eyes of the young man, and he saw. And behold, the mountain was full of horses and chariots of fire. The mountain is full of fire, fire, chariots. ఎలీషా. సో ప్రియులారా, ఈ పని మనిషి పొద్దున్నే లేచి చూస్తే ఆ యొక్క కొండ చుట్టూ, ఆ పట్టణం చుట్టూ సైనికులు ఉన్నారంట వీళ్ళని చంపడానికి. అప్పుడు ఈ పని మనిషి వచ్చి, అయ్యా ఎలీషా, ఎలీషా, అందరూ సైనికులు మనం చుట్టూ ఉన్నారయ్యా, గుర్రాలలో రౌతుల మీద వచ్చారంటే అప్పుడు ఏమంటాడు, నువ్వేం భయపడద్దు, వాళ్ళ సైన్యం కంటే మనకు తోడుగా ఉన్న సైన్యం వాళ్ళకంటే అధికంగా ఉన్నారు. ఎవరు వెళ్తున్న సైన్యం? దేవదూతలు. అప్పుడు ఎలీషా ప్రార్థించాడంట, ప్రభువా ఈ యొక్క పని యవనస్తుని కళ్ళు తెరవంటే, ఆయన గుడ్డోడని కాదు పిల్లరా, గుడ్డోడు ఆయన ఆత్మీయ కళ్ళు. మీకు ఎంతమందికి తెలుసో, మనకు నార్మల్ కళ్ళు ఉన్నాయి, ఆత్మీయ కళ్ళు ఉన్నాయి పిల్లరా. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్యం చదివి, ఓ మై గాడ్ నీతో ఇది రాయబడ్డది, నన్ను మార్చుకోవాలన్నప్పుడు ఆయన ఆత్మీయ కళ్ళు తెరవబడ్డట్టు. ఎప్పుడైతే ఒక మార్పు వస్తుందో అది ఆత్మీయ కళ్ళు తెరిచినట్టు. మార్పు రానంత వరకు ఆయన ఆత్మీయ కళ్ళు తెరవబడనట్టే. ఇక నార్మల్గా వేరే గుర్రాలను చూశాడు, ఆ రాజు పంపిన సైనికులను చూశాడు అంతే. కానీ ఎలీషా ప్రార్థించాడు, ప్రభువా ఈ యొక్క పని నుంచి కళ్ళు తెరవండి ప్రభువా. దేవుడు ఆయన కళ్ళు తెరిచాడంట. చూసే లోపల ఆ రాజు పంపిన గుర్రాలు రౌతుల కంటే రథాలు,
అగ్నితో నింపబడిన రథాలు ఆ పర్వతం చుట్టూ ఈ సైనికుల నుండి అధికంగా ఉన్నారంట. వీరంతా దేవదూతలు కదా పీటర్. సో ఒక రకంగా చెప్పాలంటే దేవదూతలు వాళ్ళు ఒక మాట చెప్పాలంటే వాళ్ళు ప్రయాణించే సాధన ఏంటంట రథం. మనం ఆల్మోస్ట్ 3 వచనాలు చూసాం. రథములు, దేవుని రథములు, సహస్రములు. ఇక్కడ ఉంది రథములు వచ్చి ఇద్దరిని వేరు చేసి అంటే ఏది అని విషయం. ఇక్కడ అంటాడు ప్రభు ఇతను కళ్ళు తెరవబడుతుంది. ఇతను కళ్ళు తెచ్చి చూసే లోపల ఆ రాజు పంపిన సైన్యము కంటే దేవుడు పంపిన ఆ దేవతల సైన్యము చాలా అధికంగా ఉన్నారంట. దే ఫుల్ ఆఫ్ ఫైర్ అండ్ చారియట్స్. చారియట్స్ అంటే రథములు. రాజు పంపిందంటే అదే చాలా. సో పరలోకముల దగ్గర బైబిల్ రాయలు దేవదూతలు కోట్ల 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 కొలదిగా మనం ఊహించలేము, మనం ఈవెన్ తలంచలేము. అంత పెద్ద సైన్యం పరలోక రాజ్యంలో వాళ్ళు ఉన్నారంట ప్రియులారా. సో కాబట్టి మనం ఇక విధంగా ఎప్పుడన్నా పరలోక రాజ్యము అంటూ మనం గుర్తు చేసుకోవాల్సింది ఒకటి దేవుడు, రెండోది దేవదూతలు. రైట్. ఇవన్నీ వాళ్ళ పనులు చేసుకుంటూ, కానీ వీళ్ళ మెయిన్ పని ఏం చేస్తారంటే కదా, ఇంకొక వాక్యం తీసుకుందామా దయచేసి. మొదటి రాజుల గ్రంథం. వీళ్ళు ఆరాధించడం కంటే దానికన్నా ఇంకొక ముందు పని చేస్తారంటండి. 22వ అధ్యాయం, 1 Kings chapter 22. ఇక్కడ ఒక రాజు చెప్తున్నాడండి సాక్ష్యం. 22లో 19. మీకాయు ఇట్లా నేను అందరు తీసేది మీకాయు ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించును. యెహోవా సింహాసనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను ఏం చేశారంట? నిలిచినట సూచిస్తుంది. చెప్పండి ప్రియులారా, పరలోకంలో దేవదూతలు ఏం చేస్తున్నారంట? దేవుని కుడి పార్శ్వన ప్లస్ ఎడమ పార్శ్వన కూర్చున్నారా? దేవదూతలు దేవుని ముందు కూర్చుంటారా? కూర్చున్నారు. దేవుడు ఏం చేస్తున్నారంట? మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఆ వాక్యం. చదవండి గట్టిగా. 22:19. మీకాయు యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనముపైన ఉండగా పరలోక సైన్యమంతా అంటే దేవదూతలంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలుచుండుట నేను చూచితిని. కుడి పార్శ్వమున ప్లస్ ఎడమ పార్శ్వమున ఆ దేవదూతలు నిలుచుండుట నేను సూచితిని. సో పరలోక రాజ్యంలో చూస్తే దేవదూతలు దేవుని కుడి పార్శ్వమున ప్లస్ ఆయన right and left. Angels are there in heaven with God on his right hand, on his left hand. Are they sitting, sleeping? What they are doing? Standing. వాళ్ళు నిలబడే ఉంటారంట. దేవుడు కూర్చోండి బాబు, వాళ్ళకి పెద్ద టైర్డ్ అవుతుంది అని ముందు దేవుడు కూర్చోమంటే కూర్చుంటారు కానీ వీళ్ళు మాత్రం దేవుడి సింహాసనంలో వాళ్ళు నిలబడే ఉంటారు. ఇప్పటి వరకు మనం చూసాం దేవుని యొక్క పరలోకంలో దేవుడు. వీళ్ళ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఆరాధన. చూద్దామా దయచేసి ప్రకటన గ్రంథం అందరు తీసుకుందాం ప్రియులు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఫేజ్ 2. ఇప్పటి వరకు ఎంతమంది దేవదూతలు ఉన్నారో ఇప్పుడు వాళ్ళ పనులు ఏంటి? 4వ అధ్యాయం అందరు తీసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం తీసుకుందాం ప్రియుగా. మనం మన బైబిల్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా మంచిగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండేవి. గమనించండి ప్రియులారా, సింహాసనము, దేవుని సింహాసనము, దేవుని సింహాసనం చుట్టూ ఎన్ని సింహాసనాలు? 24 సింహాసనాలు.
ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారంట. ఎవరంట 24 పెద్దలు? వాళ్ళు దేవదూతలే. వాళ్ళ తల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయంట, బంగారం కిరీటాలు ఉన్నాయంట. వీళ్ళు 24 నంబర్. వాళ్ళ తల మీద బంగారం కిరీటాలు ఉన్నాయి. 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నది. ఇవి దేవదూతలే. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండినవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగులు చెప్పుచుండు. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులను కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు ఆ సింహాసనం నందు ఆసీనుడైన వారిని ఎదుట సాగిలపడి యుగ యుగంలో జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించుతివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరుడవని చెప్పొచ్చు. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఏం చేశారంట? వాళ్ళు వేసిరి. ఇప్పుడు చూడండి కదా, 24 పెద్దలు, ఆ 4 జీవులు అంటే వాళ్ళు కానీ పరలోకంలో దేవదూతలే. ఒక జీవికి ఒకే సింహం లాంటి ముఖం అంట, ఇంకొక జీవికి ఆవు లాంటి ముఖం అంట, ఇంకొక జీవికి గద్ద పక్షిరాజు ముఖం అంట, ఇంకొక జీవికి మనిషి లాంటి ముఖం అంట. ఆవు ముఖం అంటే జంతువులను, సాధు జంతువులను ఆ దూత దేవుని దగ్గర ప్రతినిధిస్తుందంట. సింహముఖం కలిగిన ఆ దూత వైల్డ్ యానిమల్స్, క్రూర మృగాలను ప్రతినిధిస్తుందంట. గద్ద లేకపోతే పక్షిరాజు, ఈగల్, అది వచ్చి ఈ యొక్క పక్షుల లోకాన్ని ప్రతినిధిస్తుందంట. లాస్ట్కు మనిషి ముఖమును ఆ మనుషులందరినీ ఆ దేవుడు ప్రతినిధిస్తుంది. సో ఆ 24 పెద్దలు, ఈ 4 జీవులను ఎప్పుడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు శక్తులు అని చెప్పి సాగలపడి నమస్కారం చేస్తే 24 పెద్దలు ఏం చేస్తారంట? వాళ్ళ తల మీద ఉన్న కిరీటాలు తీసి ఏం చేశారంటమ్మా? ఆయన పాదాల దగ్గర పడేశారు. నువ్వు ఒక్కడివే యోగుడు, మాకెందుకయ్యా ఈ యోగుడు? సో పరలోకంలో దేవదూతల మీ వర్గేసరికి స్తోత్రం. అందుకే మనం ఎప్పుడు ఆరాధిస్తాను ఉంటారు. రేపు పరలోకానికి మనం వెళ్ళామనుకోండి, మనం కానీ ఎప్పుడు పాటలు పాడుతుంటాం, దేవుని స్తుతిస్తుంటాం. అందుకే థ్యాంక్స్ చెప్తానే ఉంటారు. నాకు బ్రతికించినందుకు థ్యాంక్స్ అయ్యా, నాకు మంచి అర్థం ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. ఖాళీ ఉన్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, స్నానం చేసుకుంటాం, ఖాళీ ఉంటాం కదా, దేవా థ్యాంక్ యూ ప్రభా. నేను బైక్ రైడ్ చేసేటప్పుడు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు దేవునికి థ్యాంక్ చెప్తానే ఉంటాను. తినేటప్పుడు దేవునికి థ్యాంక్ చెప్తానే ఉంటాను. దేవునికి థ్యాంక్ చెప్పాలంటే ఆదివారమే రావాలా? ఏ మనుష్య ఎప్పుడైనా ఆరాధించుకోవచ్చు కదా. మొదలైన ఎప్పుడైనా దేవునికి థ్యాంక్ చెప్పాలా? చాలాసార్లు చెప్పాను, ప్రార్థించేవాడంతా దేవుని దగ్గర అడుక్కుంటారు, స్తుతించేవారంతా దేవునికి ఇస్తారా? ఏది మంచిది? ఇవ్వడమా పుచ్చుకోవడమా? బైబిల్ ఉంది కదా, యేసు పౌలు అంటాడు కదా, పుచ్చుకోవడం కంటే ధన్యత. అది ఇవ్వండి, ప్లీజ్ ప్రభు మేము అప్పులలో ఉన్నాము, సాయం చేయండి అని ఎప్పుడు దేవుని దగ్గర అడుక్కోవడం కాకుండా మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలంట. థ్యాంక్ యూ ప్రభు, ఇప్పటివరకు కాపాడినందుకు థ్యాంక్స్ అయ్యా, ఇప్పటివరకు మంచి తిండిచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, ఇప్పటివరకు ఒక్క అప్పు లేకుండా సాయం చేసిన ప్రభు థ్యాంక్స్ ప్రభు, తల్లి గర్భం నుంచి ఇప్పటివరకు కాపాడేందుకు థ్యాంక్స్ చెప్పాను. మన ప్రార్థనను ఆరాధనకి మనం కన్వర్ట్ చేసుకోవాలంట. మన థ్యాంక్స్ ని దేనికి కన్వర్ట్ చేసుకోవాలా? ఆరాధనకి కన్వర్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ, ఆయన నీకు వందనాలు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్. దేవదూతలు ఇంకేం చేస్తారంటే 5వ అధ్యాయం, ప్రకటన 5:11.
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల సౌండ్ను వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుడని గొప్ప స్వరముతో చెప్పుచుంటిరి. చూశారా ప్రియులా? వీరు కానీ దేవుని గణపరుస్తున్నారంట ప్రియులా. పెద్ద స్వరముతో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుడని గొప్ప స్వరముతో చెప్పుచుంటిది. ఇక్కడ రెండోసారి రాయబడింది. దేవుడికి న్యాయం చెప్తానే ఉంటారు. మహిమ ఘనత ఐశ్వర్యము జ్ఞానము నీకొక్కడికే చెల్లునుగాక. నువ్వు తప్ప ఎవరు లేరు తండ్రి. ఓ దేవా, నువ్వు సమస్తాన్ని సృష్టించినవాడు. ఈ భూమి ఆకాశం సర్వ మానవులను సూర్య చంద్ర నక్షత్రాలను ప్రతి ఒక్కటి సృష్టించి నువ్వే ప్రభువా. అందుకే నీకే ఘనత, నీకే ప్రభావం. జస్ట్ ఇమాజిన్, అన్ని కోట్ల మంది దేవులతో ఒకేసారి గొప్ప స్వరంతో దేవుడిని సృష్టిస్తానే ఉంటారు. పరలోకంలో దేవదూతల పని దేవుని ఆరాధించడమే. 7వ అధ్యాయం 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దలను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండేది. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రములు మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తులు ఘనతయు శక్తియు బలము కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఇక్కడ 3వసారి ఈ దేవదూతలు, ఆ పెద్దలు, ఆ 24 పెద్దలు, ఆ జీవులు, ఆ దేవదూతలందరూ ఆ యొక్క సింహాసనం శాస్త్రాంగపడి ఘనత మహిమ ప్రభావములు ఏ తరువు కాక లాస్ట్లో ఏమన్నారంట? ఆమేన్. ఆమేన్ అంటే అలాగే జరుగుతుందంట. నేను ఒక ఆరాధన చెప్పాను ఆమేన్ అన్నప్పుడు అందరూ ఏకీభవించినట్టే. అందుకే ప్రార్థన అయిన తర్వాత అందరూ గట్టిగా ఆమేన్ అన్నారు. ఎందుకంటే ఆ ప్రార్థన నాకని వర్తించాలని మనం నమ్మాలి. మనం అనలేదనుకోండి అంటే మనకు ఆ ప్రార్థన వర్తించదు. చెప్తామా ఆమేన్? ఆమేన్ ఆమేన్ అన్నప్పుడు అవును ప్రభువా నేను దానికి ఏకీభవిస్తున్నా. ఇంకొక వాక్యం తీసుకుందామండి. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం అండి. 11, 16 అందరు తీస్తే నేను చదువుతాను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు శాస్త్రాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములలో ముందు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూశారండి? ఇలాగని ఆ పెద్దలు, ఆ జీవులు, ఆ దేవదూతలందరూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భూత వర్త భవిష్యత్ కాలంలో ఉండు దేవా నీకే మహిమ. దేవుడు వరకు ఉంటాడంట. ఆయనకు అంతం ఉండదంట. ప్రభు నమ్ముకున్న మనకు కానీ అంతం ఉండదంట. మనం ఆయనతో పాటు పరలోకంలో యుగ యుగంలో మనం కానీ జీవిస్తాం. హల్లెలూయా. ప్రభు నన్ను నమ్ముకుంటే యుగ యుగల వరకు వాడు నరకంలో కాలుతానే ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మన అభినందనకు వచ్చిన వారు కానీ భూమి మీద ఏ మనుషులు కానీ ఆ నరకానికి వెళ్ళవు. దేవుడు ప్రతి ఆత్మను రక్షించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళాలి. ఒక్కడిగా నరకానికి వెళ్ళవడు. అది సహించలేదు, భరించలేదు. మన శత్రువుగా నరకానికి వెళ్ళవు కదమ్మా.
దేవుడు వాళ్ళందరినీ రక్షించిన గాక. చివరికి ఇంకో వాక్యం ప్రియుగా 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 19th chapter. చూడండి ఎలా దేవుని ఆరాధిస్తున్నారు ప్రియుగా. 19వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడవారులారా, కొద్దివారిని గొప్పవారిని మీరందరూ ఆయనను స్తుతించుడని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం ఎదుట నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి యొక్క ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడని ఆయనను స్తుతించుడి కదా. ఇక్కడ కానీ దేవదూతలు గొప్ప స్వరము, అనేక జలముల స్వరం, అనేక జలముల స్వరం అంటే సముద్రం దగ్గర పోయి చూశాం కదా, అలలు. ఎప్పుడైనా సముద్రం కాము ఉంటుందా, నెమ్మది ఉంటుందా ప్రియులరా? సముద్రం ఎప్పుడు అలలతో కొట్టుకుంటూ. సో ఈరోజు మనం నేర్చుకుంటే ఏంటంటే ప్రియులరా, మనం దేవుని పర్వత రాక్షతో దేవదూతలు మించిన మనం ఊహించలేము, మనం తరచలేము. సహస్రములు కోట్ల కొలది, 10,000 times 10,000, thousands of thousands. దేవుని సింహాసనము, దేవుని పరిశుద్ధ పట్టణము, మనం సియోను కొండకు వచ్చాము, అనేక దూతల సమూహం దగ్గరికి మనం వచ్చాము. రెండోది, ఈ పరలోకంలో దేవదూతల పని ఏంటంటే అయితే ఎప్పుడు చూసినా ఇంకెప్పుడు ఇదే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు, సాగిలపడి నమస్కారం చేసుకుంటారంట. కిరీటాలు పడేసుకుంటారంట దేవుడు మా బుద్ధు ప్రభు. ఓ యేసయ్యా, ఓ తండ్రి, ఓ పరిశుద్ధాత్మ దేవా అని దేవుని కనపరుస్తానే ఉంటారు. అందుకే మనం దేవుణ్ణి ఆరాధించే సమయానికి రావాలి. అందరికి ఒక పిలుపు ఏంటంటే, మనం కరెక్ట్ 10:30 వెళ్తే ఆరాధనలో పాల్గొంటాం. 10:30 రాలేదనుకోండి, ఆరాధన మిస్ అవుతాం. ఆరాధన లేకుండా డైరెక్ట్ వాక్యం అంటే మనకి ఏం లాభము? పెళ్లికి రావాలంటే డిన్నర్కి వచ్చినట్టు ఉంటుంది. పెళ్లికి ఫస్ట్ నుంచి మనం, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, పెళ్లికి మనం వచ్చామనుకుంటున్నాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు కదా. పెళ్ళంతా అయిపోయింది, తాళి కట్టేసిండ్రు, అంతా అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది, లాస్ట్కి ఎక్కడికి వచ్చినామంట డిన్నర్ చేసుకుని పోయా. అట్టున్నప్పుడు ప్రియులు మనం దేవుని వాక్యానికి సన్నిధికి వచ్చినప్పుడు ఎట్టున్నారంట, అయినంత వరకు మనం ప్రయత్నం చేయాలి. అగైన్ ఐఎమ్ కాలింగ్ టు ఎవ్రీవన్. కరెక్ట్ 10:30కి మనం అందరూ వస్తే ఊహించినట్టు చక్కగా ఆరాధించినట్టు. పరలోకంలో మనకి ఏముండదు, బైబిల్ స్టడీ ఉండదు. పరలోకంలో ఏముంటుందంట, కేవలము గాన ప్రతిగానం అంటే పాటలు కదా. వచ్చేవారు అందరం రావాలని మాట్లాడాలి. మనం వచ్చే వారి ముందు కొన్ని విషయాలు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. నేను ఇప్పుడు మనం చదువుకున్న ధ్యానించిన వాక్యం మళ్ళీ నేను వీడియో ప్లస్ ఈ రెఫరెన్సెస్ పంపుతానండి. దయచేసి చదువుకోండి, ఆ వీడియో చూసుకోండి. జస్ట్ అగైన్ ఒక 2 సార్లు విన్నామనుకోండి, మన మైండ్లో ఉండిపోతుంది. తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించారు. అవునాయన, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావునిండి వారిని రక్షిస్తును అనే మాటను మేము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, దేవదూత మా చుట్టూ ఉన్నాడు. ఆయన తన దూతలకు మీ విషయంలో ఆజ్ఞాపించును. వారు మీ పాదములకు రాయి తగలకుండా నీ మా చేతులను ఎత్తి పట్టుకుంటారని. కాబట్టి ప్రభు, మేము అయినంత వరకు దేవదూతలతో మేలుగా నేను ఆరాధించాలని ఒక ప్రయాసపడి మేము ఎప్పుడు ఆరాధన మాకు సాయం చేయండి.
మేమందరం సరైన సమయానికి 10:30కి వచ్చి ఆరాధనలో పాల్పొందాలి. డైరెక్ట్ మెసేజ్ రావడం కాదు, ఆరాధనకు పాల్పొందాలి. ప్రతి ఒక్కరం ప్రభావం మా కుటుంబంతో పాటు సాయం చేయండి ప్రభావం. పరలోకంలో ఆరాధన ఉంటుంది, వాక్యం ఉండదు. పరలోకంలో ప్రార్థనలు ఉండవు. ఇట్స్ ఓన్లీ వర్షిప్, సింగింగ్, ప్రైజింగ్, ఆరాధన, స్తుతి, పాటలు, కీర్తనలు, సంగీత గానాలు. అందుకే మేమందరం ఆరాధించే సమయంలో చిక్కుకునివ్వండి. థ్యాంక్ యూ ప్రభా. పరలోకంలో ఎంతో మంది దేవదూతలు ఉన్నారు. ఆ దూతలు మమ్మల్ని కాపాడుతున్నారు. దేవుని స్తుతిస్తున్నారు. దేవుని రథాలు, అగ్ని రథాలు, దేవుని దూతలు వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఆ సాధనం ఈరోజు ఎన్నో విషయాలు నేర్పించారు. థ్యాంక్ యూ. మేము ఇంకా ఇలాంటి సత్యాలు నేర్చుకుని ముందుకు లేకుండా మాకు దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరుగా ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు రాత్రి బలలో పాల్పొందుతున్న ప్రియులరా, సిద్ధపడ్డ వారంతా మీ స్థలాలలో లేచి నిలబడండి. లేచి నిలబడినట్లయితే మనం ప్రభు రాత్రి బల మీ దగ్గరకు వస్తుంది. దాంట్లో మనం పాల్పొందుతున్న ప్రియులు అందరం కళ్ళు మూసుకుని భక్తిలో ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొందుకుంటున్నాం కాబట్టి ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి దేవుని థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. అందరం థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ప్రభువా. యేసుక్రీస్తు మా కొరకు శిలువలో చనిపోయినప్పుడు తన రక్తాన్ని చిందించాడు, తను గాయపడ్డాడు మా పాపాల నిమిత్తం. పస్కా పండుగ రోజు ఏ రకంగా ఆ గొర్రెను వధించారు, ఆ రకంగా పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు మా కొరకు చనిపోయాడు, రక్తం చిందించాడు, గాయపడ్డాడు. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యం, వాళ్ళు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తారని మీ వాక్యం ఉంది. కాబట్టి ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకుని దీంట్లో పాలు పొందుతున్నారో మేమందరం ఇంకా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ఆ తీర్పు రోజు రాకూడదయ్యా. మా పేరు జీవ గ్రంథంలో ఉండాలి, జ్ఞాపకార్థమైన గ్రంథంలో ఉండాలి, కన్నీటి గ్రంథంలో ఉండాలి, కానీ పాపముల గ్రంథంలో ఉండకూడదు. ప్లీజ్